ఒక అద్భుతమైనటువంటి సదస్సుని విశాఖపట్నంలో ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంది. మనందరికీ తెలుసు, దేశంలోనే మొట్టమొదటి సర్క్యులర్ ఎకానమీ పాలసీని విడుదల చేసినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆగస్టు 2025లోనే సర్క్యులర్ ఎకానమీ పాలసీని క్యాబినెట్లో ఆమోదించి జీవోను విడుదల చేయడం జరిగింది. ఫిబ్రవరి ఈ నెలలో ఆపరేషనల్ గైడ్లైన్స్ కూడా మరి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఆ రకంగా దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి రాష్ట్రం. సర్క్యులర్ ఎకానమీ అంటే ఏంటి, దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనే అంశం పైన కూడా పెద్ద ఎత్తున ప్రజలకు అవగాహన కల్పించి, అదేవిధంగా ఈ సర్క్యులర్ ఎకానమీ పాలసీని ఉపయోగించుకుని పెద్ద ఎత్తున పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకురావడం కోసం ఈ రోజున ఈ కాన్ఫరెన్స్ని ఇక్కడ ఏర్పాటు చేయటం. సర్క్యులర్ ఎకానమీ సాధించాలి అంటే మనం ముఖ్యంగా 3R కాన్సెప్ట్ ఏదైతే ఉందో, రెడ్యూస్, రీయూజ్ అండ్ రీసైకిల్. రీసైక్లింగ్ అనేది మనం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తేనే సర్క్యులర్ ఎకానమీని మనం సాధించగలం. ఆ రకంగా హౌస్ హోల్డ్ లెవెల్లో సెగ్రిగేషన్ని ప్రోత్సహించి డ్రై వేస్ట్ అండ్ వెట్ వేస్ట్ కింద హౌస్ హోల్డ్ లెవెల్లో సెగ్రిగేషన్ ప్రాపర్గా చేసినట్లయితే మనం రీసైక్లింగ్ని పెద్ద ఎత్తున చేపట్టేటటువంటి అవకాశం ఉంటుంది. హౌస్ హోల్డ్ లెవెల్ సెగ్రిగేషనే కాకుండా ఈ రోజున స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సారథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 107 ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తున్నాం. అంటే గత ప్రభుత్వం వదిలి వెళ్ళినటువంటి దాదాపు 1,00,000 టన్నుల పైగా చెత్తని బయోమైనింగ్ ద్వారా క్లియర్ చేయటమే కాకుండా ఏ రోజు చెత్త ఆ రోజునే ప్రాసెస్ చేయటం కోసం 107 ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అంటే భవిష్యత్తులో రాష్ట్రంలో ఇక డంప్ యార్డ్ అనేది కనపడకుండా చేయటం కోసం ఈ 107 ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ ఏర్పాటు అవుతూ ఉన్నాయి. ఈ ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్లో వేస్ట్ ప్రాసెసింగ్ చేసి వెట్ వేస్ట్నేమో పెద్ద ఎత్తున కాంపోస్ట్ కింద రైతులకి సేంద్రియ వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా పెద్ద ఎత్తున కాంపోస్ట్ తయారీ చేపట్టబోతున్నాం. ఆ కాంపోస్ట్ కూడా రైతులకు ఉపయోగపడే విధంగా దాని యొక్క న్యూట్రియంట్ వాల్యూస్ని పెంచి ప్రతి సంవత్సరం 5 లక్షల నుంచి 6 లక్షల టన్నుల కాంపోస్టు, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్కి ఉపయోగపడేటటువంటి కాంపోస్ట్ని తయారు చేయగలిగినటువంటి సామర్థ్యం ఈ రోజున మనకుంది. ఈ 107 ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ ద్వారా అది చేపట్టబోతున్నాం. రెండో పక్కన డ్రై వేస్ట్లోంచి దాదాపు 10-12 కేటగిరీలు, అది ప్లాస్టిక్ కానివ్వండి, గ్లాస్ కానివ్వండి, కార్డ్బోర్డ్ కానివ్వండి, ఈ వేస్ట్ కానివ్వండి, ఎలక్ట్రిక్ వేస్ట్ కానివ్వండి, ఇటువంటి 10-12 కేటగిరీస్లో వేస్ట్ని సెగ్రిగేట్ చేసి ఈ ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ ద్వారా రీసైక్లింగ్ ఇండస్ట్రీస్కి అందించబోతున్నాం. అంతేకాకుండా అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఇంకోటి ఏంటంటే, మరికొద్ది నెలల్లోనే ఒక డాష్ బోర్డు మేము క్రియేట్ చేయబోతున్నాం. ఒక రియల్ టైం డాష్ బోర్డు ద్వారా రీసైక్లింగ్ ఇండస్ట్రీస్ వారందరూ కూడా ఎక్కడ ఎంత చెత్త అందుబాటులో ఉంది, ఎక్కడ ఎంత ప్లాస్టిక్ అందుబాటులో ఉంది, ఎక్కడ ఎంత పేపర్ అందుబాటులో ఉంది, ఇవన్నీ కూడా వాళ్ళు ఒక డాష్ బోర్డు ద్వారా తెలుసుకునేటటువంటి అవకాశాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏదైతే చెప్తారో, మీరు టెక్నాలజీని అందిపుచ్చుకోండి, టెక్నాలజీ ద్వారా మన సొల్యూషన్స్ని ఇంకా బెటర్ సొల్యూషన్స్ క్రియేట్ చేయాలని ఏదైతే చెప్తూ ఉంటారో, మరి వారి దిశానిర్దేశం మేరకు ఈ డాష్ బోర్డ్ని కూడా మేము క్రియేట్ చేయబోతున్నాం. మరి కృష్ణ గారి సారథ్యంలో మెటీరియల్ రీసైక్లింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారిని మేము పలుమార్లు కలిసినప్పుడు వారు మమ్మల్ని కోరింది కూడా మేము రీసైక్లింగ్ ఇండస్ట్రీస్ పెడతాం. అంతేకాకుండా ఇవాళ అత్యంత కీలకమైనటువంటి ప్రకటన ఇంకొకటి కూడా ఈ రోజున ఈ వేదికపై నుండి చేయడం జరిగింది. విజయవాడలో సర్క్యులర్ ఎకానమీ సంబంధించి, రీసైక్లింగ్ సంబంధించి అతి త్వరలోనే ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ప్రారంభించబోతున్నాం. ఒక నాలెడ్జ్ సెంటర్ని విజయవాడలో ఏర్పాటు చేయబోతున్నాం. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, అదేవిధంగా సిఐఐ, ఇప్పుడే మరి మురళీకృష్ణ గారు కూడా వారు తమ సంసిద్ధత వ్యక్తం చేశారు. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకి సిఐఐ కూడా మేము పూర్తి సహకారాన్ని అందిస్తామన్నారు. అదేవిధంగా ఏపీ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ యాప్ కాస్ట్ వారు భూమిని కూడా అందిస్తామని మెంబర్ సెక్రటరీ శరత్ గారు తెలియజేయడం జరిగింది.
కావున అతి త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారుల చేతుల మీదుగా విజయవాడలో సర్క్యులర్ ఎకానమీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ప్రారంభించబోతున్నాం. దాని యొక్క అనౌన్స్మెంట్ కూడా ఇప్పుడే వేదికపై చేయడం జరిగింది. ఆ రకంగా ఓవరాల్గా దేశంలోనే ఒక రోల్ మోడల్గా ఉండే విధంగా సర్క్యులర్ ఎకానమీలో రీసైక్లింగ్ విషయంగా ఆంధ్రప్రదేశ్లో మనం చేపట్టాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా చేపడుతున్నాం. వీటన్నిటికీ కూడా పెద్దలు కృష్ణయ్య గారు అన్ని రకాలుగా మాకు సహకరిస్తూ ఈ ఇనిషియేటివ్స్ అన్నిటికీ కూడా వారు సారథ్యం వహిస్తూ ఈ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తున్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్గా మేము కూడా క్రియాశీలక పాత్ర దీనిలో పోషిస్తూ మున్సిపల్ సాలిడ్ వేస్ట్, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా 220 ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్స్ నెలకొల్పబోతున్నాం. ప్రతి 3 మండలాలకి ఒక ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ని గ్రామీణ ప్రాంతాల్లో నెలకొల్పి గ్రామాల్లో ఉన్నటువంటి చెత్త సమస్యకు కూడా ఒక పరిష్కారాన్ని మేము చూపించబోతున్నాం. ఆ రకంగా అర్బన్ ఏరియాస్లో 107 వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్సు, గ్రామీణ ప్రాంతాల్లో 220 ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్స్, ఇవన్నీ కూడా నెలకొల్పి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ రోజున ఈ కార్యక్రమాలన్నీ చేపడుతున్నాం. వీటన్నిటికీ కూడా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు కేటాయిస్తోంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ దాదాపు 60% మన రాష్ట్రానికి వస్తున్నాయి, అందుబాటులోకి వస్తున్నాయి. గౌరవ ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన చూపిస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వల్ల ఈ రోజున స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలన్నీ విజయవంతంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయని చెప్పడానికి కూడా చాలా సంతోషం కలుగుతోంది.